రెండో రాజులు 10వ అధ్యాయము. షిమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులుండిరి. యోహు వెంటనే తాకీదులు వ్రాయించి షిమ్రోనులో నుండి యెజ్రెయేలు అధిపతులను పెద్దలకును ఆహాబు పిల్లలకును పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు, మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామ్రాగ్రియును కలవు గదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడును ఒకరిని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనుగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధము మాడుడి. వారు ఇది విని బహు భయపడి, ఇద్దరు రాజులు అతని ముందర నిలువజాలకపోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యోహుకి వర్తమానము పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము, మేము ఎవరిని రాజుగా చేసుకొనము, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయుమని తెలియజేసిరి. అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి, మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా, అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడనెను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను. ఈ ప్రకారము యాహు యెజ్రెయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకనినైనను ఉండనీయలేదు. అప్పుడతడు లేచి ప్రయాణమై షిమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొర్రె వెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరిని వారిని అడగగా, వారు మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకనినైనా విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. అచ్చట నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగిన ఎడల, నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతని నడగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా, అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యోహు తన రథము మీద అతనిని ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యోహు రథము మీద వారతన్ని కూర్చుండబెట్టిరి. అతడు షిమ్రోనునకు వచ్చి షిమ్రోనులో
ఆహాబునకు శేషించి ఉన్న వారినందరిని చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానకుండెను. తరువాత యోహు జనులందరినీ సమకూర్చి వారికిలాగు ఆజ్ఞ ఇచ్చెను. ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను. యోహు అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ వాని భక్తులనందరినీ వారి యాజకులనందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రాని వాడెవడో వాని బ్రతకనీయనని చెప్పెను. అయితే బయలునకు మొక్కు వారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు యోహు బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారలాగు చాటించిరి. యోహు ఇజ్రాయేలీల దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరూ వచ్చిరి. రానివాడు ఒకడును లేడు. వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలు గుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయెను. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మొక్కువారికందరికిని వస్త్రములు బయటికిని తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యోహూయును రేకాబు కుమారుడైన యోహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహోవా భక్తులలో ఒకటినైనను ఇచ్చట మీ యొద్ద యుండనీయక బయలునకు మొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపక యోహు 80 మందిని బయట కావలి ఉంచి నేను మీ వశము చేసిన వారిలో ఒకడైన తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను. దహన బలులు నర్పించుట సమాప్తి కాగా యోహు మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారును అధిపతులను వారిని బయట వేసి బయలు గుడియున్న పట్టణమునకు పోయి బయలు గుడిలో నిలువు విగ్రహములను బయటికి తీసుకొని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని కింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగేయున్నది. ఈ ప్రకారము యోహు బయలుదేవతను ఇజ్రాయేలీల వారి మధ్య నుండకుండా నాశనము చేసెను. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యోహు కూడా అందుకు కారకుడై బెతేలు దాను అను స్థలములనందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యోహుతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యోహుయే మాత్రమును విసర్జించిన వాడే ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేనివాడాయెను. ఆ దినములలో యెహోవా ఇజ్రాయేలీల వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇజ్రాయేలు సరిహద్దులలోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను ఆర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశంలోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. యోహు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇజ్రాయేలీల రాజుల వృత్తాంత గ్రంథముల యందు రాయబడి ఉన్నది. అంతటా యోహు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన
యాహాజు అతనికి మారుగా రాజయ్యను. షోమ్రోనులో యోహు ఇజ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు.